జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. నేను ఇప్పుడు వేలి టూరిస్ట్ విలేజ్కి క్యాబ్లో వెళ్తున్నాను. మ్యూజియం, జూ ఇవన్నీ మార్నింగ్ విజిట్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను వెళ్తూ ఉన్నాను అనమాట. క్యాబ్లో ఉన్నాను. సో ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే, ఇక్కడ ఎంట్రీలో ఇదే అనమాట వేలి టూరిస్ట్ విలేజ్ ఎంట్రన్స్. లోపలికి రాగానే ఇలా ఉందన్నమాట వ్యూ. వ్యూ మాత్రం బాగుంది. లోపల పార్క్ లాగా నీట్గా డిజైన్ చేశారు, మంచిగా ఉంది. లోపల గ్రీనరీ కానీ తర్వాత మంచి మంచి చెట్లు కానీ పెట్టారు. ఇక్కడ శంకు అనేది ఒక 3 శంకులను అమర్చారు అనమాట నీట్గా వాటర్లో. ఈ శంకుల్ని డిజైన్ చేసినవి, ఒరిజినల్ శంకులు కావాలి, డిజైన్ చేసినటువంటి శంకుల్ని అలా పెట్టారనమాట అట్రాక్షన్ కోసం. ఇది పార్క్కి మనం ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఉంటుంది. ఫస్ట్ మనం ఇది విజిట్ చేయాలన్నమాట. తర్వాత అవతల సైడ్ ఏముండదు, మళ్ళీ లెఫ్ట్కి వెళ్ళాలి. ఇది వచ్చేసి నిజమైన రైల్వే ట్రాక్ కాదు, ఇక్కడ టాయ్ ట్రైన్ ఉంటుంది కదా, టాయ్ ట్రైన్ సర్వీస్ అనమాట. టాయ్ ట్రైన్ అంటే ఓన్లీ కిడ్సే కాదు, పెద్దవాళ్ళు కూడా ఎక్కొచ్చు అనమాట ట్రైన్లో. కాకపోతే ఇది లిమిటెడ్ సర్వీస్ అనమాట, జనాలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అవుతున్నారు. ఫ్లైట్ వెళ్తుంది పైన ఒకటి. త్రివేంద్రం ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉంటుంది ఈ వేలి విలేజ్. ఫ్లైట్ వెళ్ళిపోయింది. ఇది వేలి విలేజ్ లో ఉన్న బ్యాక్ వాటర్స్ ప్రాంతం అనమాట. సో యాక్చువల్గా బోట్ రైడింగ్ ఉంటుంది, కానీ ఈ రోజు లేదనమాట. బోట్ రైడింగ్ లేదని చెప్పారు. అక్కడ అడిగితే ఆల్రెడీ ఒక కౌంటర్ ఉంది, టికెట్ కౌంటర్ లాంటిది, ఒక సెక్యూరిటీ కూడా ఉన్నాడు. అడిగితే ఈ రోజు లేదు అని చెప్పాడు, ఎందుకో మరి. ఇది వేలి విలేజ్ బ్యాక్ వాటర్స్ ప్రాంతం అనమాట. ఇది మొత్తం ఇందులోనే బోట్ రైడింగ్ ఉండేది. సో అక్కడ నుంచి లాస్ట్ బీచ్ వరకు తీసుకొచ్చి ఇక్కడ మీరు చూస్తున్నది రైట్ సైడ్ లో ఫ్లోటిల్లా అన్నమాట రెస్టారెంట్. లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఆడిటోరియం సీటింగ్ అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అన్నమాట చూడటానికి. బ్యాక్ వాటర్స్ లో అటు బోట్లని, తర్వాత బ్యాక్ వాటర్స్ తిలకించడానికి ఉన్నటువంటి సీటింగ్ అరేంజ్మెంట్. రైట్ సైడ్ లో ఉన్నది కంప్లీట్ రెస్టారెంట్. ఇది కంప్లీట్ గా ఫ్లోటింగ్ రెస్టారెంట్ అన్నమాట. ఫ్లోటింగ్ రెస్టారెంట్ అంటే తెలుసు కదా, నీటిలో తేలియాడేటటువంటి రెస్టారెంట్. కొంచెం కొంచెం కదులుతూ ఉంటుంది, కానీ ఈ రెస్టారెంట్ రెనోవేషన్లో ఉంది. ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి రాక్స్తో చేసినటువంటి ఒక డిజైన్. మరి డిజైన్ ఏంటో వెరైటీగా ఉంది, ఇంకా పూర్తి అవ్వలేదని నేను అనుకుంటున్నాను. కొన్ని కింద పెట్టున్నాయి రాళ్ళు. ఈ వేలి టూరిస్ట్ విలేజ్లో ఇంకొక అట్రాక్షన్ ఏంటి అంటే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనమాట. 2 బ్రిడ్జ్లు ఉన్నాయి. ఒకటి ఆ టాయ్ ట్రైన్ వెళ్ళడానికి ఒక బ్రిడ్జ్ ఉంది, దాని పక్కనే మనుషులు నడవటానికి చెక్కతో చేసినటువంటి ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కూడా ఉందన్నమాట. ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎంట్రన్స్లో ఒక రొటేటింగ్ గేట్ ఉందన్నమాట. మనం పార్కుల్లో చూస్తాం కదా, అలాంటి రొటేటింగ్ గేట్. ఈ రొటేటింగ్ గేట్ని దాటుకొని ముందుకు వెళ్తే మనం క్లియర్గా చూస్తాము, ఓన్లీ చెక్కలు కింద ఉన్నాయి అన్నమాట. ప్లాట్ఫామ్ లాగా అటు ఇటు రైలింగ్స్ ఉన్నాయి, బట్ బాగుంది. ఇది ఊగుతుంది, ఈ చెక్క ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఊగుతూ ఉందన్నమాట. మరి లెఫ్ట్ సైడ్ ఉన్నది మాత్రం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ కాదు, ఇది మాత్రమే ఫ్లోటింగ్ బ్రిడ్జ్. లెఫ్ట్ సైడ్ ఉన్నది సాధారణంగా మనకు కనబడేటువంటి వంతెన. సో నేను నడుస్తూ ఉన్నాను, బాగుంది. ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ బాగుంది, ఊగుతూ ఉంది, బట్ మంచిగా ఉంది ఎక్స్పీరియన్స్. మనం అటు సైడ్ అవతల ఐలాండ్కి వెళ్ళాలి అంటే, ఇదంతా వేలి టూరిస్ట్ విలేజ్లోనే. అవతల ఐలాండ్కి వెళ్ళాలంటే కంపల్సరీగా ఈ బ్రిడ్జే కనెక్షన్ అనమాట. ఈ కనెక్షన్ లేకపోతే మనం అవతల ఐలాండ్కి వెళ్ళలేము. ఓకే, అది బ్రిడ్జ్ మీద స్లోగా నడుస్తున్నాను. అక్కడక్కడ పగిలిపోయాయి, చెక్కలు ఇరిగిపోయి ఉన్నాయి. కేర్ఫుల్గా కాళ్ళు వేసి నడవాలి, లేకపోతే కాళ్ళు దిగబడే ప్రమాదం ఉంటుంది. సో కేర్ఫుల్గా నడుచుకుంటూ వెళ్ళాలని స్లోగా వెళ్తున్నాను. అయితే ఆల్రెడీ కొంతమంది టూరిస్టులు వెళ్ళి వస్తున్నారు. జనాలు అయితే తక్కువగా ఉన్నారు, ఎక్కువ జనాలు అయితే లేవు. మేబీ ఈవినింగ్ అని నాకు
ఇదేంటో ఇక్కడ నాకు అర్థం కాలేదు, అదేంటని అడుగుదామన్నా కానీ జనాలు ఎక్కడ లేరు. లెఫ్ట్ సైడ్లో ఆ, ఏవో మెషిన్ టైప్లో ఉన్నాయన్నమాట. నాకు అర్థం కాలేదు అది. సో ఈ ఐలాండ్లోకి ఆ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ దాటి వచ్చిన తర్వాత ఫస్ట్ రైట్ సైడ్లో ఒక ఫిష్ స్పా సెంటర్ ఉందన్నమాట. ఓకే, ఛార్జ్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే కాళ్ళు కడగాలి. ఇక్కడ ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే మన జెట్ తోటి వాళ్ళే కడిగారు కాళ్ళు. జట్టు పెట్టి కడిగిన తర్వాత ముందు అక్కడ ఒక ట్యాంక్ లాగా ఉంది కదా, రౌండ్గా సర్క్యులర్గా ఒక వెసల్ ఉంది కదా, అందులో పొటాషియం పర్మాంగనేట్ ఏదో పేరు చెప్పిందామా నాకు గుర్తులేదు. ఆ పొటాషియం పర్మాంగనేట్లో కాళ్ళు పెట్టి మళ్ళీ తీసి మళ్ళీ కడగాలి. జట్టు మళ్ళీ కడిగిన తర్వాత అప్పుడే మనల్ని స్పా చేయడానికి ఎలో చేస్తారన్నమాట. కాళ్ళు కడగకుండా ఎలో చేయరు. సో ఈ కాళ్ళు కడిగిన తర్వాత నెమ్మదిగా నేను ఫిష్ స్పా ట్యాంకులు 4 ఉన్నాయి అన్నమాట మొత్తము. అయితే ఆమె చూపించిందన్నమాట నేను ఎక్కడ కూర్చోవాలో. సో నేను నా ప్లేస్లో కూర్చొని కాళ్ళు అందులో పెట్టాను అనమాట. సో కాళ్ళు అందులో పెట్టిన తర్వాత ఏం చేశాను నేను, ఫస్ట్ టైం అనమాట నాకు ఎక్స్పీరియన్స్ ఇది. అవి గుచ్చుతా ఉన్నాయి, కొరుకుతా ఉన్నాయి. నాకు స్కిన్ కొరుకుతాయేమని ఆమెను అడిగితే, డౌట్ వచ్చి అడిగితే, కాదు ఓన్లీ డెడ్ స్కిన్ అని మాత్రమే తింటాయి అవి అని చెప్పింది అనమాట. సో అప్పుడు నేను ఎలాగోలో కొంచెం ఫస్ట్ మనకి ఏదో ఒక ఫీలింగ్ ఉంటుంది, కానీ అలవాటు అయిపోయింది. కొంచెం ఒక 2 నిమిషాల తర్వాత అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు నేను కెమెరాని కాళ్ళ దగ్గరగా పెడుతున్నాను, చూడండి అవి ఎలా చేస్తున్నాయో. ఫిష్ స్పా బాగుంది, చూడటానికి ఒక మంచి ఎక్స్పీరియన్స్. కాళ్ళు కూడా నీట్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట, డెడ్ స్కిన్ పోయే ఛాన్స్ ఉంటుంది. రెగ్యులర్గా చేయించుకుంటే పోతుంది అనమాట, ఏదో ఒక్కసారికి పోదు. పోయినా మనం మన స్కిన్ని మనం క్లీన్గా పెట్టుకోవాలి. ఓకే, అవి ఆ ఫిష్ మొత్తం మన స్కిన్ని మంచిగా బ్రైట్గా చేస్తాయని మనం అనుకోకూడదు. ఓకే, బాగుంది ఎక్స్పీరియన్స్, అయితే మంచిగా ఉంది. ఇక నెక్స్ట్ టైం ఎక్కడన్నా కనపడినా కానీ నేను చేయించుకుంటూ ఉంటాను. 100 రూపీస్ అట్లా ఉంటుంది అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ జెట్ ఉందన్నమాట, HP-232 ఉంటుంది. ప్రేమ పక్షులు అక్కడ పడితే అక్కడ వాళ్ళే ఉన్నారు పాపం. సోలార్ ల్యాంప్ ఇవ్వలే ఉంది కదా, సోలార్ ప్యానల్ పోల్కి అమర్చారు మంచిగా. బీచ్ సైడ్లోకి వెళ్తున్నాను. బీచ్ సైడ్లో ఇలా ఉన్నాయి షాప్లు, బీచ్ సైడ్లో ఇలా ఉన్నాయి షాప్. ఇది బ్యాక్ వాటర్స్లోకి వెళ్తున్నాయి అనమాట. ఈ వాటర్ ఇలా వెళ్ళిపోతూ ఉన్నాయి. బీచ్ అయితే ఏం బాగాలేదు, నీట్గా లేదు. అంటే ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. రివర్ ఎస్టోరీ పాయింట్ కదా, రివర్ సముద్రంలో కలిసే ప్రాంతం కదా, అందుకనే నీట్గా లేదు. ఇది వేలీ బీచ్ సైడ్లో ఉన్నటువంటి ప్రామినేడ్ అనమాట. అంటే వాక్వే అంటారు కదా, అందులో నడుస్తున్నా. ఇక్కడ లైఫ్ గార్డ్ బోటు, సారీ లైఫ్ గార్డ్కి సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయి అక్కడ. వాటిని ఏమంటారో నాకైతే క్లియర్గా తెలియదు ఆ టెక్నికల్ నేమ్. సో నేను అటు సైడ్ బీచ్ సైడ్ నడుస్తూ ఉన్నాను అనమాట. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఏమైందంటే లెఫ్ట్ సైడ్లో ఈ చేపలు పట్టే వాళ్ళ ఇల్లు అన్నీ ఉన్నాయన్నమాట. వాళ్ళ ఇల్లు మంచిగా కట్టుకొని ఉన్నారు. వీళ్ళకి ఎంట్రన్స్, ఇది ఐలాండే కదా, వీళ్ళకి ఎంట్రన్స్ ఎటు నుంచి వస్తారో నాకైతే తెలియదు. ఇక్కడ ఒక హౌస్ ఉంది కదా, ఇది లైఫ్ గార్డ్ ఉన్నటువంటి ఇల్లు అనమాట.
ఇల్లు కాదు, ఇక అన్నీ ఉన్నాయి. ఆ సామాన్లు ఇట్లా టీవీ అన్నీ పెట్టుకున్నాడు ఆయన, లైఫ్ గార్డ్ యొక్క వస్తువులన్నీ. అయితే ఇదంతా కొట్టుకుపోయింది చూసారా. ఇదేంటో వాళ్ళని అడగాలి అక్కడికి వెళ్ళాక. ఇక్కడ గుర్రం మరి వాళ్ళు హార్స్ రైడ్ ఇట్లా చేపిస్తారేమో తెలియదు. ఇది ఎలా కొట్టుకుపోయిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పడిపోయిందంట వర్షం వాటర్కి, బాగా వేవ్స్ ఇక్కడ దాకా వస్తాయంట. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసి వీటిని గుద్దేస్తాయంట. అందుకని పడిపోయినాయంట. ఇంత ఫోర్స్ ఉంది, ఇంత రాళ్ళు పడిపోయినాయి. గట్టి గట్టి గోడలు మొత్తం పడిపోయింది. రాళ్ళతో కట్టినా కానీ పడేసిందంటే చూడండి. ఈ ఇళ్ళు కూడా వీటికన్నిటి ప్రొటెక్షన్ ఈ ప్రామినెంట్ టైప్ది అనమాట. ఈ బ్రిడ్జ్ లాంటిది ప్రొటెక్షన్. ఇల్లు కొబ్బరి ఎండబెట్టి. సో ఇవన్నీ కూడా వేవ్స్ దాటికి పడిపోయినాయి. వాళ్ళు చెప్తున్నారు, అక్కడ కూర్చున్న వాళ్ళని అడిగాను ఎందుకు ఇలా జరిగింది అని అడిగితే చెప్తున్నారు వాళ్ళు, ఇక్కడ దాకా వస్తాయంట వేవ్స్ నెక్స్ట్ మంత్. ఇంకా అంటే వర్షాకాలం బాగా గట్టిగా వస్తాయి వేవ్స్ అని చెప్తున్నాడు ఆయన. వాటర్ గవర్నమెంట్ వాటర్ కనెక్షన్. వేలీ బీచ్ విజిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్తుంటే ఈ టాయ్ ట్రైన్ ట్రాక్ ఉంది కదా, అది కనపడింది. అది దాటుకొని నేను నెమ్మదిగా ఇక్కడ చెట్లు ఉన్నాయన్నమాట, మంచి మంచి చెట్లు ఉయ్యాలలో ఉన్నాయన్నమాట. జనాలు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. బాగుంది ఇక్కడ గ్రీన్. ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అనమాట. అవి ఎయిర్ కంటైనర్స్, అందులో ఎయిర్ ఉంటుంది. సో ఈ మునగవు, ఊగుతుంది, సైడ్కి వెళ్తుంది. చూసారా, మీకు అర్థం ఉందా? ఇలా వెళ్తుంది ఇటు సైడ్కి, జరుగుతుంది ఇటు సైడ్కి వెళ్ళి మళ్ళీ ఇటు వస్తుంది. అది వేలీ టూరిస్ట్ విలేజ్ సందర్శనం అయిపోయింది. ఇప్పుడు నేను శంగుముఖం అని ఒక బీచ్ ఉంటుంది, ఆ శంగుముఖం బీచ్కి వెళ్తున్నాను అనమాట. ఒక ఆటోని బుక్ చేసుకున్నాను, ఊబర్లో ఆటోని బుక్ చేసుకొని వెళ్తూ ఉన్నాను అనమాట. ఈ వెళ్ళే మధ్యలో చూసారా మీరు, ఫుట్బాల్ ఫీవర్ ఎలా ఉందో కేరళలో. ఇప్పుడు ఫుట్బాల్ జరుగుతుంది కదా, వరల్డ్ కప్. సో బ్యానర్లు, ఫ్లాగ్స్ బాగా కట్టారన్నమాట ఫ్యాన్స్ వాళ్ళందరూ, ఫుట్బాల్ వాళ్ళు. అయితే ఈ శంఖుముఖం 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అన్నమాట ఇక్కడ నుంచి. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను. వచ్చి చూస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్, దేవి క్షేత్రం అంట, బట్ క్లోజ్ ఉంది, ఓపెన్ లేదు. వెళ్దాం అనుకుంటే. ఇది ఎవరో కట్టారు, ఎస్ రాజశేఖరన్ నాయరం కుటుంబం. అంటే ఎస్ రాజశేఖర్ నాయర్ అనే అతను అమ్మాయికి సమర్పణం, అంటే వాళ్ళ మమ్మీకి స్మారకార్థం కడతారు కదా, అలా కట్టిందనమాట. వెల్కమ్ టు శంగుముఖం బీచ్.
సునామీ బీచ్ పార్క్ షంగుముఖం డిస్ట్రిక్ట్ టూరిజం ప్రమోషన్ కౌన్సిల్. ఎంట్రీలో అటు ఇటు సెటప్ చేశారు బెంచ్లు. మరి జనాలు అయితే ఎవరు లేరు. ఇది ఇప్పుడు మధ్యాహ్నం టైం కదా, 2:30 అవుతుంది టైము. సో మేబీ ఈవినింగ్ వస్తారేమో. అయితే మెర్మైడ్ స్టాచ్యూ అంటే హాఫ్ హ్యూమన్ హాఫ్ ఫిష్ ఉంటుంది అనమాట. బాటమ్ మొత్తం ఫిష్ లా ఉంటుంది, టాప్ మొత్తం హ్యూమన్ లా ఉంటుంది, ఫిమేల్. వాటర్ ఎందుకో లేవు మరి ఇందులో. వాటర్ వేస్తే నీట్గా ఉంటుంది కదా. మేబీ రెయినీ సీజన్, అసలు వర్షాలు పట్టలే ఎందుకో. ఇది ముత్యం వచ్చేటటువంటి చిప్ప ఉంటుంది కదా, అందులో ఉన్నట్టుగా చెక్కారనమాట. 2 ఏళ్ళు పట్టిందంట. ఓకే, తర్వాత ఇక్కడ ఒక హెలికాప్టర్ ఉంది, తిరుగుతూ ఉంది. రియల్ హెలికాప్టర్ ఇది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ అన్నమాట. 4-5 రెక్కలు ఉన్నాయి దీనికి, వింగ్స్ 5 ఉన్నాయి. కుక్కలు మంచిగా పడుకున్నాయి. వార్ వింటేజ్ మెషిన్ అంటది, డోంట్ టచ్ అని ఉంది. కుక్కలు మంచిగా దాని కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి అన్నమాట. మనిషి అర్థమవుతుందో లేదో, రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నట్టు నాకు గుర్తు ఇలాంటిది. ప్లస్ ఇక్కడ చూస్తున్నా మనిషి కూర్చొని ఉన్నాడు అనమాట, పడుకొని ఉన్నాడు, సారీ, రిలాక్స్ అవుతున్నట్టుగా ఉందన్నమాట ఈ చిత్రం. ఏంటో మరి పురాతన కట్టడం ఇది, మండపం లాగా ఉంది. 24 పిల్లర్లు ఉన్నాయి, 24 పిల్లర్లు ఉన్నాయి. ప్లస్ జనాలు అందరూ ఉన్నారు ఇక్కడ కూర్చొని. ఏంటో మరి స్టోన్ వర్క్ లా ఉంది. కూర్చోడానికి బెంచ్లు లాంటివి ఏర్పాటు చేశారు. దీనికి ఏమైనా బోర్డు ఉంటే చెప్తా ఇదేంటని. సో ఇదన్నమాట ఈ కట్టడం. ప్లాస్టిక్ బాటిల్స్తో ఇక్కడ బర్డ్ స్కల్ప్చర్ లాగా చేశారు. ఇది ఒక ఆర్ట్ అన్నమాట. ప్లాస్టిక్ చెట్టు కొమ్మని లోటుతో పట్టుకుంది, అవి కూడా ప్లాస్టిక్ డబ్బాలే. సో ఇక్కడ ఇంకో కట్టడం ఉంది, ఇక్కడ మండపం ఉంది. ఏం ఫిషర్మెన్ పెట్టి మేబీ ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి రాజులు ఇలాంటివి ట్రావెన్కోర్ ఫ్యామిలీ వాళ్ళని కట్టుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను. మండపం మాత్రం పెద్ద పెద్ద రాళ్ళు, ఈ గ్రానైట్ రాళ్ళు మంచి స్ట్రాంగ్ ఉంది. కింద ఫౌండేషన్ కూడా గ్రానైట్.
కాబట్టి కొత్త వేసినట్టున్నాయి. శ్రీ విద్యానాథపురం ఆయుర్వేద వైద్యశాల అండ్ పంచకర్మ సెంటర్. ఇది కూడా ఓల్డ్ బిల్డింగ్, పురాతన కాలం. ఇది కూడా పెంకులతో కట్టారు. ఫ్లోర్ హైట్ కూడా చాలా ఉంది. లోపల పర్మిషన్ లేదు, క్లోజ్ ఉంది. మరి సెక్యూరిటీ ఇట్లా ఎవరు లేరు. మరి బోట్స్ పార్కింగ్ ఇప్పుడు లేవు కదా, రైనీ సీజన్ కదా, ఇప్పుడు అలౌ చేయదు కదా. ఇక్కడ కట్టడం ఉంది. ఇప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది కదా. బీచ్లో ప్రామినేట్ టైప్ కడుతున్నారు. దానికి సంబంధించిన వర్కర్స్, ఎక్విప్మెంట్ అని ఈ మండపంలో పెట్టుకున్నారు. ఇదొక మండపం. ఓకే, ఓల్డ్. ఇది కూడా పాతకాలం నాటిది. మెమోరియల్ ఏదో ఉంటుంది ఇందులో. ఇక్కడ ఇంకేంటంటే మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. కన్స్ట్రక్షన్లో ఉంది. ఎలా చేయట్లేదు ఎవరిని. శంగుముఖం బీచ్ మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇందాక హాస్పిటల్ చూడాల, ఇటు సైడ్ నుంచి అనమాట. ఇది బీచ్ సైడ్ నుంచి వ్యూ. అది హాస్పిటల్. ఇదేమో మరి పక్కన ఇంకో చిన్న బిల్డింగ్ దానికి సంబంధించింది. ఫాలింగ్ స్టోన్స్, హెవీ మిషనరీ ఆపరేటింగ్. ఓకే, ఇది మాత్రం చెక్కు చెదరలా అసలు. ఇలాంటిది కట్టాలి అంటే ఎన్ని సంవత్సరాలు, ఎంతమందికి ఎంత ఖర్చు అవుతుందో కదా. అప్పుడంటే అందరు కలిసి కట్టేసేవాళ్ళు. మనది అని అనుకొని కట్టేస్తారు. ప్లస్ ఫండింగ్ ఉంటుంది కదా, రాజుగారి ఫండింగ్ అది. సో ఇక్కడ ఏమి యాక్టివిటీ ఏమీ లేదు. మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది కదా కంప్లీట్గా. ఆ బీచ్ సైడ్ మొత్తం క్లోజ్ చేశారు. విజిటర్స్ వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు అన్నమాట. ఓకే, ఇక్కడ బిల్డింగ్ ఉన్నది, కాఫీ హౌస్ అని బోర్డులు చూసా నేను. అదేమో అనుకుంటున్నా, చూడాలి. కాఫీ హౌస్ లాంటిది ఇది. ఫ్రంట్ నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తాను. ఇటు మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. కేరళ స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్ జీవి రాజా ఇండోర్ స్టేడియం, శంగుముఖం, తిరువనంతపురం. మేబీ గవర్నమెంట్ ఆఫీస్ అనుకుంటుంది. పర్మిషన్ ఉందో లేదో అడుగుతాను. వచ్చి పడ్డే ఒక దెబ్బ పడింది ఇక్కడ. శంగుముఖం బీచ్ విజిట్ అయిపోయిన తర్వాత నేను ఎయిర్పోర్ట్ ముందు దారిలో నుంచి ఇంకొక బీచ్ ఉందన్నమాట, ఇంకొక బీచ్ సైడ్కి వెళ్తున్నాను. ఆటోలో, ఉబర్లో ఆటో బుక్ చేసుకున్నాను.
ఇదే అనమాట వలియత్తూరా బ్రిడ్జ్. ఒకప్పుడు ఇక్కడ పోర్టు షిప్పులు ఆగేవని చెప్తున్నారు వాళ్ళు. ఓన్లీ ఫిషర్మెన్ని అలౌ చేస్తారని చెప్తున్నారు. బట్ అక్కడికి ఎవరు వెళ్ళరు అనుకుంటా, మనుషులు ఎవరు వెళ్ళలేరు మరి అక్కడ. అంటే అక్కడెక్కడో లాస్ట్లో ఒక మనిషి ఉన్నాడు, మరి ఎట్లా వెళ్ళారో వాళ్ళు. మరి మధ్యలో బ్రిడ్జ్ పడిపోయింది, ఇక్కడ కూలిపోయింది. అదిగో ఉంది కదా, కూలిపోయింది. అది అక్కడ కూలిపోయింది, మధ్యలో ఇరిగిపోయింది బ్రిడ్జ్. ఆ మొక్క మిస్ అయిపోయింది, సో అక్కడికి వెళ్ళడానికి లేదు. బట్ అక్కడ ఒక పర్సన్ ఎలా వెళ్ళాడు మరి అర్థం కావట్లేదు. ఇది ఇక్కడ మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, ఇదే అనమాట మధ్యలో ముక్క మిస్ అయిపోయింది. సో మరి ఓల్డ్ అయిపోయిందంట, దీన్ని అబాండన్ చేసేసారు, దీన్ని యూజ్ చేయట్లేదు ప్రస్తుతం. కానీ అక్కడ ఫిషర్మెన్కి సంబంధించిన పీపుల్ మరి బోట్లో వెళ్ళి అక్కడ ఏదో చేస్తున్నట్టున్నారు. లాస్ట్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అనమాట త్రివేంద్రంలో. నేను అందులో నడుస్తున్నా, అటు నుంచి ఇటు క్రాస్ అయ్యి. థియేటర్ అనమాట, 2 మూవీలు ఉన్నాయని చూపిస్తుంది అక్కడ. ఇది పద్మనాభ థియేటరు, దేవిప్రియ థియేటరు, దృశ్యం 3 ఆడుతుంది అట్టాలన. ఇది గాంధీ పార్క్ ఎంట్రన్స్ అనమాట. దీనికి 3 వైపుల ఎంట్రన్స్ ఉంది. ఇది ఈస్ట్ సైడ్ ఎంట్రన్స్.
Intercity Express via LNT. ఇప్పుడు మీరు చూసేది టైం ల్యాబ్స్ అనమాట. నా హోటల్ రూమ్లో నుంచి టైం ల్యాబ్స్ పెట్టాను. ఇది హోటల్ రూమ్ ముందు నుంచి ఉన్న టైం ల్యాబ్స్ అనమాట. సో అయిపోయింది త్రివేంద్రం ట్రిప్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జగన్స్ లైఫ్. థ్యాంక్ యూ.